హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎకనామీలోని పేదరికం అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఇవి మనకు రాబోయే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఎగ్జామ్స్కి తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో మనం ప్రీవియస్ వీడియోలో నిరుద్యోగానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో మాత్రం పేదరికానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రతిపాదన ఇచ్చాడు, కారణం ఇచ్చాడు. అందులో మనం ప్రతిపాదన చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ప్రభుత్వం తమ దేశ పౌరులందరికీ బేషరతుగా కనీస ఆదాయాన్ని సమకూర్చడాన్ని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటారు. సో ప్రభుత్వం తమ దేశ పౌరులందరికీ బేషరతుగా కనీస ఆదాయాన్ని సమకూర్చడాన్ని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటారు అని ఇచ్చాడు. సో ఇది మనకు రైట్ ఆన్సరే. సో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంటి? కనీస సార్వత్రిక ఆదాయం. అయితే ఇందులో ఎలా ఉంటుందంటే ప్రభుత్వం నేరుగా పేదలకు ప్రయోజనాలను చేకూర్చడం జరుగుతుంది. అయితే మనకు ప్రభుత్వం అందించే సబ్సిడీలు ఉంటాయి కదా, వివిధ రూపాల్లో అందించే రాయితీలు ఉంటాయి కదా. సో వాటిని ప్రజలకు నేరుగా ఇందులో అందించడం జరుగుతుంది. అయితే మనకు ఈ యొక్క విధానాన్ని ప్రస్తుతం అవలంబిస్తున్న దేశం ఏంటంటే ఫిన్లాండ్. గుర్తుపెట్టుకోండి, ఫిన్లాండ్. సో ఈ యొక్క విధానాన్ని ప్రస్తుతం అవలంబిస్తున్న దేశం వచ్చేసి ఫిన్లాండ్. అయితే ఇక్కడ చూడండి కారణం. సో దీనికి కారణం ఏమి ఇచ్చాడు? యూబీఐ విధానాన్ని మొదటిగా ప్రతిపాదించింది వచ్చేసి అరవింద్ అని ఇచ్చాడు. ఓకే, మనకు సో యూబీఐ విధానాన్ని మొదటిగా ప్రతిపాదించింది వచ్చేసి అరవింద్ సుబ్రహ్మణ్యం. ఇది మనకు రైట్ ఆన్సరే. సో ఇక్కడ ఫస్ట్ది కూడా మనకు రైట్ ఆన్సరే. సో మనకు ప్రభుత్వం తమ దేశ పౌరులందరికీ బేషరతుగా కనీస ఆదాయాన్ని సమకూర్చడాన్ని ఏమంటాం? సో కనీస సార్వత్రిక ఆదాయం, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటాం. అయితే దీన్ని ప్రతిపాదించింది వచ్చేసి మనకు మొదటగా అరవింద్ సుబ్రహ్మణ్యం. దీనికి స్ఫూర్తి ఎవరంటే, మరి స్ఫూర్తి అన్నాడు అనుకో, సో దీనికి స్ఫూర్తినిచ్చింది ఎవరంటే మహాత్మా గాంధీ. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క విధానాన్ని ప్రస్తుతం అవలంబిస్తున్న దేశం ఏంటంటే ఫిన్లాండ్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇందులో మనకు ఏ కరెక్టే, ఆర్ కరెక్టే. అంటే మనకు ప్రతిపాదన కరెక్టే, కారణం కరెక్ట్ కాబట్టి సో మనకు ఏఆర్లు సరైనవి, ఏఆర్కు సరైన వివరణ. ఏఆర్లు సరైనవి, ఏఆర్కు సరైన వివరణ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో తీసుకునే డైమెన్షన్లను క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచంటం. సో దీనిలో తీసుకునే డైమెన్షన్స్ ఏవని మనకు ఇక్కడ అడుగుతున్నాడు. సో అయితే దీనిలో తీసుకునేటి డైమెన్షన్స్ ఏవంటే మనకు ఆహార సరఫరా సరైన మోతాదులో లేకపోవడం. సో ఇది మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత శిశు పోషకాహారాలు ఏమంటున్నాడు. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత శిశు మరణాల రేటు అంటున్నాడు. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎంఎంఆర్ అనేది కాదు, పేదరిక శాతం అనేది కాదు. సో మనకు ఈ యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క 3 డైమెన్షన్లను తీసుకోవడం జరుగుతుంది. 3 డైమెన్షన్స్, అదేవిధంగా 4 సూచికల ఆధారంగా అంటే 4 ఇండికేటర్స్ ఆధారంగా మనకు ఈ యొక్క ప్రపంచ ఆకలి సూచిని మనకు లెక్కించడం జరుగుతుంది. సో అయితే ఇందులో మనకు ఆహార సరఫరా సరైన మోతాదులో లేకపోవడం అనేది ఇందులో మొదటిది. సో ఇందులో పోషకాహార లోపం గల వారిని ఇందులో గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ శిశు పోషకాహారాలేమి ఇందులో భాగంగా సో పిల్లల్లో నిస్సత్వ కానీ, అదేవిధంగా పిల్లల్లో ఎదుగుదల లోపం ఉన్న వారిని కానీ ఇందులో గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ శిశు మరణాల రేటు. సో ఇందులో అంటే 5 సంవత్సరాల లోపు గల పిల్లలు అంటే పౌష్టికాహారం సరిగ్గా లేకపోవడంతో సో అనారోగ్య పరిస్థితుల బారిన పడుతున్నారని ఇందులో వివరించడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ 1, 2, 3. సో ఇక్కడ 3. సో ఫస్ట్ ఈ 3 రైట్ ఆన్సర్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ అవుతుంది మనకు ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి, ఓకేనా. సో ఇందులో భాగంగా తీసుకునే 3 డైమెన్షన్స్ ఏంటి? ఆహార సరఫరా సరైన మోతాదులో లేకపోవడం ఒకటి, నెక్స్ట్ శిశు పోషకాహారాలేమి, శిశు మరణాల రేటు. గుర్తుపెట్టుకోండి. సో మనకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, జిహెచ్ఐ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో మనం ఏమన్నాం? ప్రపంచ ఆకలి సూచన. సో అయితే ఇందులో స్కేల్ ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో స్కేల్ అనేది ఇందులో ఏ విధంగా ఉంటుంది అంటే మనకు 0 నుంచి 100 వరకు ఉండడం జరుగుతుంది. 0 నుంచి 100 వరకు. సో ఇందులో 0 అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఆకలి లేని దేశంగా సూచిస్తుంది. అంటే ఆకలి లేని దేశాన్ని మనకు ఈ యొక్క 0 అనేది సూచించడం జరుగుతుంది. ఆకలి లేని దేశాన్ని సూచించేది మనకు 0. అదేవిధంగా ఇక్కడ 100 అనేది దేన్ని సూచిస్తుంది అంటే అత్యంత ఆకలి. సో అత్యంత ఆకలి గల దేశాన్ని సూచించేది ఈ యొక్క 100, ఓకేనా. సో ఇందులో స్కేల్ అనేది 0 నుంచి 100 వరకు ఉంటుంది. ఇందులో 0 అనేది ఆకలి లేని దేశాన్ని, అదేవిధంగా 100 అనేది అత్యంత ఆకలి గల దేశాన్ని సూచించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో మనకు ఇందులో నుండి క్వశ్చన్ అనేది తప్పకుండా అడిగే ఛాన్స్ ఉంది, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఉండి 2011-12లో రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం వాటిని జతపరచండి. 2011-12లో రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం ఇక్కడ జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. సో వాటిని మనం జతపరుచుదాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమంటున్నాడు ఇక్కడ
అత్యంత పేదరిక శాతం గల రాష్ట్రం, అత్యధిక పేదరిక శాతం గల రాష్ట్రం అడుగుతున్నాడు. సో మనకు ఈ యొక్క రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం, రంగరాజన్ కమిటీ 2011-12 నివేదిక ప్రకారం అత్యధిక పేదరిక శాతం గల రాష్ట్రం ఏదంటే మనకు ఛత్తీస్గఢ్ గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢ్ అనేది మనకు ఈ యొక్క రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం అత్యధిక పేదరిక శాతం గల రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. సో మనకు ఈ యొక్క ఛత్తీస్గఢ్ తర్వాత ఏముంటుంది, మణిపూర్ ఉంటుంది, ఆ తర్వాత ఒడిశా ఉంటుంది, ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఉంటుంది, ఆ తర్వాత జార్ఖండ్ ఉంటుంది. ఓకేనా. సో ఛత్తీస్గఢ్, మణిపూర్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్. ఓకేనా. సో ఇవి అత్యంత పేదరిక శాతం గల రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ తక్కువ పేదరిక శాతం గల రాష్ట్రం, తక్కువ పేదరిక శాతం గల రాష్ట్రం ఏంటంటే గోవా. సో గోవా తర్వాత ఏముంటుంది, హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఓకేనా. సో గోవా, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ తక్కువ పట్టణ పేదరిక శాతం గల రాష్ట్రం, తక్కువ పట్టణ పేదరిక శాతం గల రాష్ట్రం అడుగుతున్నాడు. సో అదేంటంటే మనకు హిమాచల్ ప్రదేశ్. ఓకే. తక్కువ పట్టణ పేదరిక శాతం గల రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత గోవా. మరి అత్యధిక పట్టణ పేదరిక శాతం గల రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్గా చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్. ఓకేనా. సో ఇక్కడ మనకు తక్కువ పట్టణ పేదరిక శాతం గల రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, గోవా. ఆ తర్వాత అత్యధిక పట్టణ పేదరిక శాతం గల రాష్ట్రం వచ్చేసి ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఆ తర్వాత మణిపూర్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎక్కువ పేదరిక శాతం గల యూటీ. సో ఎక్కువ పేదరిక శాతం గల కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే దాద్రా నగర్ హవేలీ. మరి తక్కువ పేదరిక శాతం గల రాష్ట్రం వచ్చేసి ఏంటి, అండమాన్ నికోబార్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మనం ఇక్కడ ఏమేమి చూసినాం, అత్యధిక పేదరిక శాతం గల రాష్ట్రం వచ్చేసి ఛత్తీస్గఢ్, మణిపూర్, ఆ తర్వాత ఒడిశా ఉంటుంది. సో ఇక్కడ 3 గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. సో ఛత్తీస్గఢ్, మణిపూర్, ఒడిశా. ఆ తర్వాత తక్కువ పేదరిక శాతం గల రాష్ట్రం వచ్చేసి గోవా, హిమాచల్ ప్రదేశ్. ఆ తర్వాత తక్కువ పట్టణ పేదరిక శాతం గల రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత గోవా ఉంటుంది. ఆ తర్వాత అత్యధిక పట్టణ పేదరిక శాతం గల రాష్ట్రం వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్, మణిపూర్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువ పేదరిక శాతం గల కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి మనకు దాద్రా నగర్ హవేలీ. తక్కువ పేదరిక శాతం గల కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి మనకు అండమాన్ నికోబార్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, A3B1C4D2 A3B1C4D2. సో మనకు ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ చూడండి. 2011-12లో సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం గ్రామీణ, పట్టణ మరియు మొత్తం పేదరిక శాతాలు వరుసగా ఎంత? సో గ్రామీణ, పట్టణ మరియు మొత్తం పేదరిక శాతాలు అడుగుతున్నాడు. సో ఏ కమిటీ ప్రకారం అంటే మనకు సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం అడుగుతున్నాడు. సో ఈ యొక్క కమిటీ ప్రకారం మనకు మొత్తం పేదరిక శాతం వచ్చేసి 21.9% చెప్పుకోవచ్చు. సో ఇందులో పట్టణ పేదరికం వచ్చేసి మనకు 13.7, అదేవిధంగా గ్రామీణ పేదరికం వచ్చేసి 25.7% చెప్పుకోవచ్చు. ఓకేనా. సురేష్ టెండూల్కర్ కమిటీ ప్రకారం మనకు గ్రామీణ పేదరికం 25.7%, అదేవిధంగా పట్టణ పేదరికం వచ్చేసి 13.7%, అదేవిధంగా మొత్తం పేదరిక శాతం కనుక చూసినట్లయితే 21.9. అదేవిధంగా మనకి ఇక్కడ రంగరాజన్ కమిటీ నివేదిక ప్రకారం ఈ యొక్క గ్రామీణ, పట్టణ, అదేవిధంగా మొత్తం పేదరిక శాతాలు ఏంటివని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ యొక్క సురేష్ టెండూల్కర్ కమిటీ అండ్ మనకు రంగరాజన్ కమిటీ నుండి ఏదో ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఒక్క క్వశ్చన్ అయినా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని నేర్చుకోండి. ఓకేనా. సో మనకు ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.